నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను. ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు. నువ్వు ఆయాసపడ్డం చూశాను, సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. నీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి నేను బతకడానికి వెళ్ళలేదు అంటే చాలా. యాంకర్ శ్యామల మామూలు యాంకర్ నుండి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగింది? స్టేజ్ షోలు, యూట్యూబ్ వీడియోలు చేసుకునే ఓ సాధారణ యాంకర్కి స్టేట్ సీఎం క్యాండిడేట్ని విమర్శించేంత ధైర్యం, సపోర్ట్ ఇచ్చింది ఎవరు? అసలు ఎవరు ఈ శ్యామల? ఏపీ ఎలక్షన్స్ టైంలో ఆమె పేరు ఎందుకు సోషల్ మీడియాలో మారుమోగింది? అసలు ఏమీ లేని స్థాయి నుండి ఎలా ఎదిగింది? అలాగే పవన్ కళ్యాణ్తో శ్యామలకి ఎక్కడ చెడింది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శించడానికి ఆమె అందుకున్న లెక్కెంత? అందరూ అంటున్నట్టుగా 19 ఏళ్ల వయసులోనే అతనితో ఆమె అనేది ఎంతవరకు నిజం? అలాగే అందరూ అంటున్నట్టుగానే 19 ఏళ్ల వయసులోనే లేచిపోయి పెళ్లి చేసుకుందా? అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జగన్ ఓటమి తర్వాత ఇప్పుడు శ్యామల పరిస్థితి ఏంటి? ఇప్పటికే మా టీవీ, ఈటీవీలలోని అన్ని షోల్లో ఆమెను బ్యాన్ చేయగా ఆమె భవిష్యత్తు ఎటు వెళ్తుంది? ఇండస్ట్రీలోనే ఉంటుందా లేక రాజకీయాల్లో కొనసాగుతుందా? అసలు శ్యామల లైఫ్ స్టోరీ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకినాడలోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో 1989వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన సుజాత రామకృష్ణ దంపతులకు జన్మించారు శ్యామల. నిజానికి ఆమె తన తల్లిదండ్రులకు వివాహమైన 23 ఏళ్ల తర్వాత జన్మించారు. దురదృష్టవశాత్తు శ్యామల పుట్టిన సంవత్సరానికి తండ్రి రామకృష్ణ మరణించారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమె తల్లి అయిన సుజాతపై పడ్డాయి. సుజాత కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ కూతుర్ని చదివించుకునేవారు. కాకినాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న శ్యామల చదువుల్లో అంతంత మాత్రమైన శ్యామలకి చదువుకునే రోజుల్లోనే యాక్టింగ్, డ్యాన్స్ పట్ల మక్కువ ఏర్పడింది. అలా స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ డ్రామాల్లో నటిస్తూ ఉండడం వల్ల అందరూ మెచ్చుకునేవారు. దీంతో శ్యామల యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. దీంతో 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్ వారు తాము చేయబోయే సీరియల్ కోసం సాగించిన నటీనటుల అన్వేషణలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శ్యామల వెళ్ళిన ఎన్నిక కాలేకపోయారు. ఆ తర్వాత 10వ తరగతిలో ఫెయిల్ అవడంతో పాటు తనకి చదువుపై ఇంట్రెస్ట్ లేదని తన తల్లి సుజాతకు చెప్పారు. ఆమె దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో కూతురు చేత సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేయిద్దామని నిర్ణయించుకున్న సుజాత కూతురుతో సహా 2005లో హైదరాబాద్కు మకామును మార్చారు. కానీ సినిమా ప్రయత్నాలు ఏవీ కలిసి రాలేదు. ఇక లాభం లేదనుకుని బుల్లితెరపై ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకోగా సరిగ్గా అదే సమయంలో దూరదర్శన్ వారు వివాహ సంబంధం అనే సీరియల్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసింది. అక్కడికి వెళ్లి ప్రయత్నించగా వారు శ్యామలకి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పట్లో మేనేజర్గా పనిచేస్తున్న గున్నం గంగరాజ్తో శ్యామలకు కలిగిన పరిచయంతో లయ అనే సీరియల్కి సెలెక్ట్ అయ్యారు శ్యామల. అలా తెలుగులో సీరియల్స్ చేస్తూ తమిళంలో సైతం నిన్ జంగిల్ వసంతం కలై అనే సీరియల్లో సైతం నటించారు. కానీ వాటితో అనుకున్నంత పేరు, డబ్బు రాకపోవడంతో తిరిగి తెలుగు సీమకు వచ్చి హ్యాపీ డే సీరియల్లో నటించారు. ఆ తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి అనే సీరియల్లో నటిస్తూ ఉండగా తన తోటి ఆర్టిస్ట్ అయిన నరసింహారెడ్డితో పరిచయం కలిగి సాన్నిహిత్యం పెరిగింది. అయితే ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలే వరించిన తనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒప్పుకుని చేసేవారు శ్యామల. నరసింహారెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం కారణంగా తన 18వ ఏటనే అతనికి ప్రపోజల్ చేశారు ఆమె. నరసింహారెడ్డి సైతం నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో ప్రసారమైన అత్యధిక ప్రేక్షాదరణ పొందిన కార్తీక దీపం సీరియల్లో దుర్గా పాత్ర ద్వారా మంచి పాపులారిటీ సాధించుకున్నారు ఆయన. ఇదిలా ఉండగా శ్యామల నరసింహారెడ్డిని ప్రేమిస్తున్న విషయం ఆమె మాతృమూర్తి సుజాతకు తెలిసిపోయింది. ఇంకా ఎంతో కెరీర్ ఉన్నా అప్పుడే ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాలు వద్దని చెప్పి తల్లి చెప్పినా అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్యామలకి ఆ మాటలు నచ్చలేదు. నిజానికి సుజాత అనుకున్నది వేరు. తమ బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేసి కూతురు అల్లుడితో కలిసి ఉండాలని సుజాత భావించారు. కానీ తల్లి మాటలు రుచించిన శ్యామల తన 19వ ఏటనే ఇంటి నుండి వెళ్లిపోయి నరసింహారెడ్డితో లవ్ కమ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది సుజాత మనసు ముక్కలు చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట వినక వేరే కులం వాడిని ప్రేమించి వివాహం చేసుకోవడం ఆమెను బాగా బాధించింది. అందుకే అన్ని వదిలి కాశీకి వెళ్లిపోయి అక్కడే జీవనాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. శ్యామల తన తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే మా ఊరి వంట, పట్టుకుంటే పట్టుచీర, లక్ష్మీ రావి మా ఇంటికి మొదలైన ప్రోగ్రాంలకి యాంకరింగ్ కూడా చేయడం మొదలుపెట్టారు శ్యామల.
వీటితో పాటు సినిమాల్లో నటిద్దామని శ్యామల ప్రయత్నాలు కొనసాగించగా సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ తప్పవని నరసింహారెడ్డి ఎంతగా చెప్పినా వినలేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, విడాకులు కూడా తీసుకోబోతున్న వార్తలు ఆ మధ్య గుప్పుమన్నాయి. కానీ శ్యామల వీటన్నిటిని పట్టించుకోక చేసిన ప్రయత్నాలు ఫలించి 2014లో లౌక్యం సినిమాతో సినీ రంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ఎవడు, ఒక లైలా కోసం, మిస్టర్ మొదలైన సినిమాల్లో నటించిన ఆమె చేసిన క్యారెక్టర్లకి ఆశించిన పేరు రాలేదు. దీంతో అప్పటికే ఇండస్ట్రీలో మేనేజర్లతో కలిగిన పరిచయాలతో ఆడియో ఫంక్షన్స్కి యాంకరింగ్ చేసే ఛాన్సులు కూడా అందుకున్నారు శ్యామల. మరొక వైపు భార్య భర్తల మధ్య కలిగిన మనస్పర్ధల కారణంగా పెరిగిన దూరాన్ని శ్రేయాభిలాషుల చొరవ తీసుకుని కలిసి ఉండేలా ఏర్పాటు చేశారు. వీరికి 2017లో ఇషాన్ అనే అబ్బాయి కూడా కలిగాడు. అయితే శ్యామలతో మనస్పర్ధలు తలెత్తిన రోజుల్లోనే నరసింహారెడ్డి తనకు పరిచయమైన సింధూరెడ్డితో సాన్నిధ్యం పెరిగింది. సింధూరారెడ్డికి బాగా డబ్బు ఉండడంతో తనకి గండిపేటలో 4 ఎకరాల స్థలం ఉందని, దాని విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని నరసింహారెడ్డి ఆమెకు చెప్పాడు. అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే గనుక మంచి లాభాలు వస్తాయని కూడా నరసింహ సింధుకి చెప్పారు. ఇది నమ్మిన ఆమె ముందు 80 లక్షల రూపాయలు, ఆ తర్వాత కొంత చొప్పున మొత్తం 1 కోటి రూపాయల వరకు నరసింహారెడ్డికి ఇచ్చారు సింధూరెడ్డి. ఆ తర్వాత 4 ఏళ్లు గడిచినా గండిపేటలో ఎలాంటి నిర్మాణం జరగకపోవడంతో సింధూర నరసింహాన్ని నిలదీశారు. కానీ డబ్బు తిరిగి ఇవ్వకపోగా కొందరు రౌడీలతో ఆ డబ్బు మర్చిపోమని సింధూరకి వార్నింగ్ ఇప్పించారు నరసింహారెడ్డి. ఏం చేయాలో అర్థం కాని సింధూర 2021 ఏప్రిల్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు నరసింహారెడ్డిని అరెస్ట్ చేశారు. మీడియా ముందుకు వచ్చి శ్యామల తన భర్త ఏ తప్పు చేయలేదని చెప్పారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలైన నరసింహ బయట పెద్దగా తిరగడం మానేశారు. ఇదంతా జరిగింది కాబట్టి శ్యామల తన భర్తకి విడాకులు ఇస్తారని చాలా మంది భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేశారు శ్యామల. బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపు కారణంగానే బెంగాల్ టైగర్, మాయాపేటగా, రైడ్, మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటించే అవకాశాలు ఆమెను వరించాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఆమె కొంతకాలం ముందు దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సార్వత్రిక లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో కొంతమంది పెద్ద రాజకీయ నాయకుల కోసం తప్పుడు వాగుడు వాగింది. ఎంత రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ కాస్త వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలా ఆమె ఏమీ లేని స్థాయి నుండి ఈరోజు ఎన్నో పనులు చేసి ఈ స్థాయికి వచ్చింది. అలాగే ఏదో 2 రూపాయలు ఉన్నాయి కదా అని, లేదా బలగం ఉంది కదా అని పొగరు పెరిగి మెడిసిపడడం, నోటికి వచ్చినట్టు వాగడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు ఒకేలా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.